మొన్న నా మధ్యన నేను తమిళనాడు ఒక నెల రోజుల క్రితం షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఈరోజు జల్లికట్టు కొత్తగా వచ్చిందేమో కానీ నేను తమిళనాడు కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను. అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే జల్లికట్టు అనేది చాలా పెద్ద గొడవ అవుతుందని చెప్పారు. నాకు అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏంటంటే నాకు వాట్సాప్ గ్రూప్ చూపించారు, ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి అంటే. నేను వాళ్ళు అడిగాను దేనికని. అడిగితే వాళ్ళు అన్నది ఒకటి, జయలలిత గారు చనిపోయినాక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ తమిళనాడు రాజకీయాలను శాసించడం, అక్కడ రాజకీయ నాయకులకి పార్టీలకి ఒప్పుకోగలిగారేమో కానీ, తప్పలేదేమో కానీ అక్కడ ఉన్న యువత కానీ ప్రజలకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మన ద్రావిడ సంస్కృతి మీద దాడిలాగా బీజేపీ చేస్తున్న దాడిగా వివరించారు. అందుకని వాళ్ళ యువత నాకు ఆ సర్క్యులేషన్ చూపించారు. ఇది చాలా పెద్ద గొడవ అవుద్ది, నువ్వు చూసుకో ఒకసారి నీకు తెలుస్తుంది అన్నారు. ఈ రోజున జల్లికట్టు అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. జల్లికట్టు అనేది ఒక ఎద్దులని లొంగ తీసుకునే ప్రక్రియ కాదు. అది సంస్కృతిలో భాగం. ఇవన్నీ పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా బీజేపీ మీద అక్కడ తమిళనాడు యువతకున్న కోపం అది. వాళ్ళు అలా చూపించారు బయటకు వచ్చి. వాళ్ళ నాయకులు వాళ్ళకి మద్దతు పలకలేకపోతుంటే, బీజేపీని ఎదిరించలేకపోతుంటే, తమిళనాడు రాజకీయాలను వాళ్ళు శాసిస్తుంటే ఆ కోపంతో వాళ్ళు బయటకు వచ్చారు. జల్లికట్టుని అలాగ చూడాలి, అది నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకి అదే అని అర్థమవుతుంది.